ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు, ఈ రాష్ట్రము, ఆ రాష్ట్రము, ఈ ప్రాంతము, ఆ ప్రాంతం అని చెప్పి దేశ ప్రజల లోపల ఒక విభజన, ఒకటి విష కోణాలు నింపే ప్రయత్నం చేసినటువంటి, దేశ ప్రజల లోపల అయోమయం సృష్టించే ప్రయత్నం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తమిళనాడు ముఖ్యమంత్రి ఇంకా కొంచెంసేపు ఉన్నాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి ఇలా దేశ ప్రజలు గుణపాఠం చెప్పారు. పాపం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడికైనా ఒకటే, తమిళనాడు వేండు అవుటే, మధ్యప్రదేశ్ వేండు అవుటే, బీహార్ వేండు అవుటే, హర్యానా వేండు అవుటే. కాబట్టి నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి తొందర రాహుల్ గాంధీ కూర్చొని కూర్చోవాలి, బాగా ఆతుత బాగుంది, ఇప్పటికున్నది. తొందరగా రాహుల్ గాంధీకి ఏం తెలియదు, నాకే అన్ని తెలుసు అని చెప్పుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఇవాళ ఏమైంది, ఇవాళ ఇప్పుడు వచ్చిన ఫలితాల ప్రకారం బెంగాల్లో మేము గెలిచే అవకాశాలు ఎక్కువన్నాయి, పాండిచ్చేరిలో మేము గెలిచే అవకాశాలు ఎక్కువన్నాయి, అస్సాంలో వారు వన్సే లెక్కనే ఫలితాలు వస్తున్నాయి. ఇవాళ కేరళలో ఆ కమ్యూనిస్ట్ ప్రభుత్వం 3 సార్లు 2 సార్లు అయింది కాబట్టి, ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి అది గుడ్డిలో మీరు గెలిచే ప్రయత్నం గెలుస్తున్నారు కావచ్చు అంతే. ఆ పరిస్థితులు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రాసి పెట్టుకోరు. ఇక కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే నినాదం ఇవాళ మేము సక్సెస్ కాబోతున్నాం. ఇవాళ అనేక రాష్ట్రాలు, ఇవాళ బెంగాల్ మాకు కొత్తగా యాడ్ అవుతుంది ఇవాళ. ఇట్లా ఇంకా రాబోయే ఎన్నికలు కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు ఈ దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడబోతున్నాయి. అంతటా కూడా ఇలా బెంగాల్ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎదురుస్తున్నారు. ఈ ఫలితాల బట్టి దాదాపు అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయినాడు. బంగ్లాదేశ్ గుండాల చేతుల మా కార్యకర్తలు బలిదానం అయిపోయారు, మా కార్యకర్తల కుటుంబాలు బలైపోయినాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల బెంగాల్ గెలవాలి, పశ్చిమ బెంగాల్ గెలవాలని ఒక ఆతృతతోని ఇలా ఫలితాల కోసం ఎదురుస్తున్నారు. పశ్చిమ బెంగాల్ కు సంబంధించి అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంటే అందుకు భిన్నంగా కేంద్రంలో అధికారంలో ఉంటుందని ఒక సెంటిమెంట్ కొనసాగుతుంది. అప్పుడు మళ్లీ రాబోయే రోజుల్లో బీజేపీకి ఇబ్బంది మీరు వస్తారు. అన్ని తారుమారైతున్నాయి, ఇప్పుడు ఫలితాలన్నీ తారుమారైతున్నాయి. మీ సర్వే ఫలితాలు కూడా తారుమారైనాయి అన్ని. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం కాకుండా ఏ ప్రభుత్వం వస్తుందని చెప్పారు మీరు, నాకు చెప్పండి. రాహుల్ గాంధీ అయితే వాళ్ళ పార్టీలో మాకు ప్రచారకే రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీని నాయకుడి లెక్క వాళ్ళ నాయకులే గుర్తిస్తలేరు. ఇంకెవరు దేశంలో ఏ పార్టీ చెప్పు. ఇలా ఇండియా అలయన్స్ మొత్తం కొట్టుకవిక్తుంది, గాలి మొత్తం కొట్టుకవిక్తున్నది. అది ఎక్కడ లేవు కూడా విక్తుంది. అది సర్ కారణం ఓట్లు తొలగించారు, కేంద్ర బలగాలను దించారు, ఎలక్షన్ కమిషన్ ను ప్రయోగించారు, ఇవన్నీ చేసి అనైతికంగా సర్ వల్ల నష్టం ఎవరు జరిగింది అంటే బంగ్లాదేశ్ కూడా వచ్చి ఈ దేశంలో వచ్చి ఓటేసిపోతే జరుపుకోవాలా చెప్పరాదు. ఈ దేశం కానోడు ఈ దేశంగా వచ్చి ఈ దేశంలో బాంబులు పెట్టి విధ్వంసాలు సృష్టించి ఈ దేశ పౌరులను చంపి ఈ దేశ ఆస్తులను కొల్లగొట్టి అక్రమంగా చొరబడి వాడు వచ్చి ఓటేస్తే ఒప్పుకుంటారా? దేశ ప్రజలు ఆలోచిస్తారా ఇలా? అందుకే సరే వచ్చింది కాబట్టి బంగ్లాదేశ్ ప్రజలు కూడా ఇలా బంగ్లాదేశ్ చొరబడిదారులకు దీని ద్వారా చరమగీతం పాడుతున్నది ఇండియా ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి ఫలితాలు ఈసారి ఇటీవల బీజేపీ అనుకూలంగా రావాల్సిందే, దీదీ సంగతి చెప్పాల్సిందే అని చెప్తున్నారు ఇవాళ. ఇప్పుడు తమిళనాడులో ఏఐడిఎంకేతో